మామ ఇక్కడ కనిపిస్తున్న ఈ టిఫిన్ సెంటర్ ఉందా, దీనికోసం నేను వచ్చేసి 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాను. అది ఎందుకనేది మీకైతే వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం వచ్చేసి కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇది వచ్చేసి నన్నూరు టోల్ గేటు. సో ఈ టోల్ గేట్ దాటి స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి. సో మీరు కావాలంటే చూసుకొని గూగుల్ మ్యాప్లో 30 కిలోమీటర్స్ హుసేనాపురం అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట. నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా తీసుకెళ్తున్నాను. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో మనం ఒక్కరు నాశనం అయిపోవద్దు, మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ జర్నీలో మనమైతే ముందుకు వచ్చేసాము. ఈ ఊర్లో అయితే మనమైతే ఎంటర్ అయినాము. సో లెఫ్ట్ సైడ్లో చూసుకోండి, రైట్ సైడ్లో హుసేనాపురం ఇది అనమాట ఊరు. సో మనమైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే ఈ సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి మనము కర్నూలు నుంచి స్ట్రైట్గా ఇలానే ముందుకు వచ్చేస్తే ఈ లెఫ్ట్ సైడ్లో నంద్యాలకు వెళ్ళే రూట్ ఉంటుంది. ఈ నంద్యాలకు వెళ్ళే రూట్లోనే ఈ ఊర్లో లెఫ్ట్ సైడ్లో చూసుకోండి ఎంఎస్ రాయల్ టిఫిన్ సెంటర్. సో ఇదే అనమాట ఆ టిఫిన్ సెంటర్. సో ఇక్కడ మాత్రం ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి పూరి దొరుకుతుందన్నమాట. నా ఫ్రెండ్ వచ్చేసి పూరి తీసుకున్నాడు. సో వీళ్ళు వచ్చేసి ప్లేట్లో పెడతారు, చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి హోటల్స్లలో ఇలా ఉంటుంది, బౌల్లో పెట్టి ఇస్తారు ఇడ్లీ. బట్ వీళ్ళు విలేజ్లో ఇచ్చారనమాట. సో బౌల్లో పెట్టి ఇడ్లీ తినడం అనేది చాలా రేరు, హోటల్లో తప్ప బయట చూడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పూరి చూశాను. పూరి సైజ్ అయింది మావా, ఇంత చాలా ఉంది పెద్దగా. నార్మల్గా అయితే చిన్నగా ఉంటాయి బయట, బట్ ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా నేనైతే తీసుకొని తిన్నాను. ఇదైతే వేరే ఎవరి ప్లేటే కాదు, నా ప్లేట్ అనమాట. నేనే తీసుకొని తిని టేస్ట్ చేసి మరి చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, మరీ హెవీ కాకుండా చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇడ్లీ కూడా ఉందన్నమాట. సో ఇడ్లీ చూసుకోవచ్చు. ఈ ఇడ్లీ ఒకటే కదమ్మా, వీళ్ళ దగ్గర దోశ ఉంది. అండ్ కర్నూలు ఫేమస్ వచ్చేసి రాయలసీమ ఫేమస్ ఉగ్గాని బజ్జీ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా టిఫిన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో లాస్ట్కి పూరి ఇడ్లీ మాత్రం మిగిలింది, అది మాత్రం మీకు చూపిస్తాం, ఏమనుకోదండి. సో చూసుకోవచ్చు వడలు, లాస్ట్కి 2 వడలు మాత్రం మిగిలిపోయినాయి, ఇంకేం లేవు. అండ్ వీటికి చేసిన చట్నీలు కానీ కర్రీస్ కానీ దీనికి చేసిన సాంబారు అన్నీ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి, లాస్ట్ ఎండింగ్లో ఉన్నాయన్నమాట. సో మంచి సిట్టింగ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా ప్లేట్ పెట్టుకుని కూర్చొని తినడానికి కూడా మంచి సిట్టింగ్ ప్లేస్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు. సో గైస్ మనం వచ్చి టిఫిన్ సెంటర్ వచ్చేసి మనవాడు అనమాట. సో మనవాడు వచ్చేసి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే మనవాడు హైదరాబాద్ లో జాబ్ చేసేవాడు. అక్కడ వదిలేసుకొని ఇక్కడ ఇలా ఊరికి వచ్చేసి ఇక్కడే ఫ్యామిలీతో పాటు కలిసి మనవాడు ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టాడు. అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ వచ్చేసి మార్నింగ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా వచ్చేసి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. సో దాని ప్రైజెస్ వచ్చేసి మీకు ఆల్రెడీ కింద పెడతాను. సో మన దగ్గర టిఫిన్స్ ఏమేమి దొరుకుతాయి, దాని ప్రైజెస్ ఏంది మనవాడు చెప్తాడు. ఓకే చెప్పరా. వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఏంటంటే దోశ అండ్ పూరి, ఉగ్గాని బజ్జీ, ఇడ్లీ అండ్ అటు వచ్చేసి ఏంటంటే వడ, ఇవన్నీ ఏంటంటే అవైలబుల్ గా ఉంటాయి. మార్నింగ్ పూట వచ్చేసి టిఫిన్స్ ఇవి. సో మార్నింగ్ టిఫిన్ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 11 వరకు. సో మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు వచ్చేసి మనకు మినిమం ఇక్కడ దొరికే టిఫిన్స్ అనమాట. సో 1 తర్వాత నుంచి వచ్చేసి మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏ టైం వరకు ఉంటుంది? నైట్ వచ్చేసి ఏంటంటే 10 వరకు ఉంటుంది. నైట్ 10 వరకు ఉంటుంది. మన యొక్క హోటల్ పేరు వచ్చేసి ఏంటంటే ఎంఎస్ రాయల్ అని ఉంటుంది అనమాట. అండ్ మీరు వచ్చేటప్పుడు కూడా కర్నూలులో మ్యాప్ లో చూసుకున్నా కూడా ఏంటంటే మనది ఎంఎస్ రాయల్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి ఏంటంటే హెడ్ లైన్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా ఏంటంటే నేను మీకు అవైలబుల్ లో అండ్ వర్త్ గా మీకు అన్ని నేను అనేది ప్రిపేర్ చేసి పెడతాను అనమాట, నీట్నెస్ గా. అండ్ ఏమేమి కావాలని చెప్పేసి నాకు ఒకసారి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా నాకు ఏంటంటే మీకు అవైలబుల్ లో ఉంటాను అనమాట. సో ఎవరైనా కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే రూట్లలో మీకు ఏమైనా టిఫిన్ కావాలి అంటే దగ్గరలో వచ్చేసి మీకు కావాలనుకుంటే అందువేళ మేము తీసుకోవాలి టిఫిన్, మేము మాకు ఇంతమంది ఉన్నామని చెప్పేసి మీరు చెప్తే మనోడు ప్రిపేర్ చేసి పెడతారు. సో ఎంతమంది వస్తున్నారు, ఏమేమి కావాలి టిఫిన్స్ అనేవి పెడితే మనోడు మీకు అవైలబుల్ గా పెడతారు అనమాట. ఇది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా అయితే ఒకటే గైస్. సో మనోడికి అయితే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ, వెరీ గుడ్ డిసిషన్. సో ఇలానే ఫ్యామిలీతో హ్యాపీగా బిజినెస్ అనేది ఇంకా ఇదే షాప్ లాగా ఇంకొక 2-3 అనేది పెట్టాలా. ఓకే, బాయ్. సో ఇది గైస్ మనమైతే ఈ వీడియో. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నేను జెన్యూన్ గా అయితే వచ్చాను, పెయిడ్ అయితే కాదు గైస్. సో మనీ తీసుకొని చేయాలంటే ఇంత సోది పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇది పెయిడ్ అయితే కాదు, జెన్యూన్ గా నా ఓన్ గా వచ్చి మీకు సపోర్ట్ గా అయితే చేస్తున్న వీడియో ఇది. ఓకే, థ్యాంక్ యూ.